హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మార్కు స్వార్త 1వ అధ్యాయం. మార్కు స్వార్త 1వ అధ్యాయం 13వ వచనం. సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. చాలు, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా గడిచిన సంవత్సరం అంతా కాపాడి 2025లో నీ మహాకృపచేత మమ్మల్ని అడుగుపెట్టించారు. దేవా, కృప చూపించండి, మాతో మీరుండండి. మేము ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నీతో ముందుకు కొనసాగాలో తెలియపరచండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. అయినా ఇదిగో వాళ్ళ హృదయాలు తాకుతూ మీరు మాట్లాడండి. అయినా దుమ్మును ధూళిని అయినా నన్ను జ్ఞాపకం తెచ్చుకో. నీ దాసుడును, నీ పాలేరును నన్ను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నన్ను మరుగుపరిచి నీ ముఖదర్శనం మాత్రమే కనిపిస్తూ, అయ్యా నన్ను కనపడనీక మీరే కనిపిస్తూ మాట్లాడండి. నేను తగ్గించవలసిన వాడుగా ఉన్నాను, మీరు హెచ్చింపబడవలసిన వారిగా ఉన్నారయ్యా. అందును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన ఆలకించమని ప్రభువు నజరేయుసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు 2024 అంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడి 2025లోకి మనల్ని అడుగు పెట్టించాడు. చూడండి, ఈ 2025లో మనిషి జాగ్రత్త పడవలసినది ఒకే ఒక దానికి. ఒకే ఒకటి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. వాడు దేవుణ్ణి కూడా శోధించాడు. ఎవరిని శోధించాడు? ఎవరిని శోధించాడు? దేవుణ్ణి కూడా శోధించాడు. వాడు దేవుణ్ణి కూడా వదిలిపెట్టలా, దేవుణ్ణి కూడా శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఈ 2025లో మనల్ని శోధించేది ఏదయ్యా అంటే అపవాదే. ఆర్థికంగా ఏదో నలిగిపోతున్నానని మీరు బాధపడవలే. శారీరకంగా ఇదిగో అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి, అనేక రోగాలు ఉన్నాయి, బాధపడవలే. మీరు ఆలోచించవలసింది, మీరు బాధపడవలసింది ఏదైనా ఉందంటే, ఇదిగో సాతానుగాడి యొక్క కుయుక్తులు మన కుటుంబాల మీద ఉండకుండా, మన వ్యక్తిగత జీవితాల మీద ఉండకుండా, వాడి యొక్క పన్నాగాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచిస్తూ జ్ఞానవంతంగా ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ 2025లోకి నేను దేవుడు ప్రవేశించాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసా? నువ్వు దేవునితో ఎక్కువగా కొనసాగాలి అని.
దేవునితో ఎక్కువగా కొనసాగింపబడే వాళ్ళకి సాతాను శోధనలు ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. వీడి పేరే శోధకుడట. చూడండి ఆడేం రాయబడింది, సాతాను ఏం చేశాడంట, శోధింపబడి. ఎవరంట వీడు ఏం చేస్తాడట, శోధిస్తాడట. శోధన అనేది ఎలా ఉంటుందంటే అది నిద్ర రానిది కదా, ఒకటేమని వేదన కదా, ఒకటేమని ఆలోచన, నిద్రపోవడానికి మనసు సహకరించదు, సరిగా నిద్ర పట్టనీదు, ఒకటేమని ఆలోచన, ఒకటేమని శోధన, దేనవుతానుకో దీని గురించి మనల్ని ఇబ్బంది పెట్టడం. ఇది శోధకుడి లక్షణాలు, గుర్తుపెట్టుకోవాలా కుటుంబం. వీడి పేరే శోధకుడట. అంత మాత్రమే కాదు, వీడి గురించి బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో వీడి గురించి చక్కగా చెప్తాడు భక్తుడు. చదవండి అమ్మా. అప్పుడు పేతురు అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు. ఇప్పుడు చెప్పాలి, వీడు ఏం చేసేవాడంట, ఆడ పదం ఉంది, మోసపుచ్చేవాడు. ఎవరంటే వీడు మోసపుచ్చేవాడు. మార్కు సువార్తలో వీడు శోధించేవాడు. అపోస్తల కార్యాలు వీడు ఎలా కనిపిస్తా ఉన్నాడు చెప్పాలి. అపోస్తల కార్యాలు వీడు ఎలా కనిపిస్తున్నాడు, మోసపుచ్చేవాడుగా కనిపిస్తున్నాడు. వీడి ఉద్దేశమంతా ఏంటంటే మనుషుల్ని శోధించడం, మోసపుచ్చడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో వీడి గురించి రాయబడింది. చదవండి అమ్మా. సాతాను మనలను మోసపరచకున్నట్లు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇప్పుడు చెప్పాలా, వీడు ఏమి ఉపయోగిస్తాడట, తంత్రాలు ఉపయోగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు తంత్రాలు ఉపయోగించేవాడు. వీడు శోధకుడు, తర్వాత వీడు మోసపుచ్చేవాడు, తర్వాత తంత్రాలు ఉపయోగించేవాడు. ప్రతి ఒక్కరిని ఎట్టపడగొట్టాలా, వీడు దేని ద్వారా పడతాడు, దేని ద్వారా వీడు లోకంలో కలిసిపోతాడు, వీడిని ఏ విధమైన తంత్రం ఉపయోగిస్తే వీడు మనకు బెండ్ అవుతాడు, వీడిని కుటుంబ శోధనలు పెట్టాలా, ఆర్థిక ఇబ్బందులు పెట్టాలా, శారీరక ఇబ్బంది పెట్టాలా, వీడు ఏ విధంగా పెడితే నాకు లోనవుతాడు, వీరు భర్త ద్వారా ఇబ్బంది పెట్టాలా, భార్య ద్వారా ఇబ్బంది పెట్టాలా, బిడ్డల ద్వారా ఇబ్బంది పెట్టాలా, లేకపోతే వాడు ఉద్యోగపరంగా ఏమైనా వీరిని స్ట్రగుల్ పెట్టాలా, లేకపోతే వ్యాపారంలో ఏదైనా స్ట్రగుల్ పెట్టాలా, లేకపోతే ఇంట్లో శారీరకమైన సమస్యలు భర్త ద్వారా, బిడ్డల ద్వారా, భార్య ద్వారా, ఏ విధంగా అయినా సరే ఏది ఉపయోగిస్తే వీళ్ళు నాకు బెండ్ అవుతారు అని వీడేం చేస్తాడంట, తంత్రాలను ఉపయోగిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, తంత్రాలను ఉపయోగిస్తాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి, లూకా సువార్త 13:16. అమ్మా. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందు చాలు. వీడేం చేస్తాడంట,
ఏం చేస్తాడంట? బంధిస్తాడు. బంధించడం అంటే ఏంది? చెప్పాలా? కట్లు కట్టి బంధిస్తారు. కట్లు కట్టినోడు ఇప్పుకోగలడా? మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే బాగుండు, అప్పుడు అర్థం అవుతుంది మీకు బంధించడం కూడా తెలియకపోతే అట్ట. కుర్చీలో వేసి కట్లు కాళ్ళకి చేతులకి మొత్తం బాడీకి కట్లు కడితే నోటికి ప్లాస్టర్ వేసి వాడు విడిపించుకోగలడా? ఇదిగో వీడు కూడా అంట బంధిస్తాడట. బంధిస్తాడు. నిన్ను ఏ విధమైన విషయంలో ఇరికిస్తాడో తెలీదు, బాగా గుర్తుపెట్టుకోవాలా. నేను దేంట్లో వాడు చొరవ చూపించి నేను దాంట్లో ఇరికిచ్చేస్తాడో తెలీదు. వాడి లక్షణమే బంధించడం, వాడి లక్షణమే శోధించడం, వాడి లక్షణమే మోసపుచ్చడం, వాడి లక్షణమే తంత్రాలను ఉపయోగించడం. అంత మాత్రమే కాదు, వీడు ఇంకొక ఆశ్చర్య కార్యం ఒకటి చేయగలడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి అమ్మా. త్రోవ పక్క నుండి వారు ఎవరు అనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వినిన వెంటనే సాతాను వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తాడంట? విత్తబడిన వాక్యం ఎత్తుకొని చెప్పాలి. ఇప్పుడు వాక్యాన్ని కూడా వీడేం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. అబ్బో, వీడు మామూలుడు కాదు. వీడి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిందే. ఫలించకుండా చేసేవాడు, విత్తబడనీయకుండా చేసేవాడు. ఇదిగో విత్తబడింది, ఇదిగో అది నీలో ఫలించకుండా దాన్ని ఎత్తుకొని పోయేవాడు. ఈ 2025లో నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏం తెలుసా? దేవుని వాక్యము నీలో ఫలించకుండా ఏదైనా చేస్తూ ఉంటే, అది వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే అంటే ఇంక నువ్వు అర్థం చేసుకోవాలా. ఎవరైనా సరే, ఏదైనా సరే నీలో వాక్యాన్ని ఫలించకుండా జరుగుతూ ఉందా, దాన్ని నువ్వు కట్ చేసుకోవాలా. అది ఎవరు చేస్తున్నారంటే సాతానుగాడు చేస్తున్న పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వీడి యొక్క ఇంకో గొప్ప భయంకరమైన లక్షణం ఏంటంటే, చూడండి ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనం. అమ్మా రాత్రింబగళ్ళు సహోదరుల మీద, ఎవరెవరి మీద నేరం మోపుతాడంట? సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఏం చేస్తాడంటే వీడు నేరాలు మోపుతాడు. లేని పోని మన మీద వేస్తాడు. నేరాలు మోపేవాడు. జాగ్రత్త. ఈ 2025లో నీ మీద ఏదైనా నేరాపణ జరుగుతూ ఉందంటే, నువ్వు కుయుక్తిగా ఆలోచించవలసిన వాడిగా ఉన్నావు. నీ మీద నేరం మోపబడుతుంది, నువ్వు చేయని దానికి నీ మీద నేరం వేస్తున్నారు అంటే అది సాతాను పని అని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. చూడండి, జకర్యా 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. జకర్యా అతను నాకు కనపర్చెను. ఎవరి మీద ఫిర్యాదంట? యెహోషువ మీదే, దేవుని ప్రజ మీదే, దేవుడు ఏర్పరచుకున్న మోషే తర్వాత నాయకుడి మీదే వీడు ఏం చేస్తున్నాడంట?
ఫిర్యాదు చేస్తా ఉన్నాడంట. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ మీదే వీడు ఫిర్యాదు చేస్తే మళ్ళాంటి వాళ్ళ మీద చేయడా? ప్రియమైన దేవుని బిడ్డరా, వీడు ఫిర్యాదు చేసేవాడుగా కూడా కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. మేము నీ యొద్దకు రావాలని ఉంటిమి. ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట? మళ్ళీ చదువుతారా? కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనుకున్నాము, ఉంటివి, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని సన్నిధి మీ మధ్యకి రావాలని, ఇదిగో మేము మీతో పాలుపంస్తులు కావాలని, ఇదిగో మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలని, ఇదిగో దేవుని మాటలు మీకు అందించాలని మేము రావాలనుకున్నాము. కానీ సాతాను మమ్మల్ని ఏం చేశాడంట? అభ్యంతరపరిచాడు, రానీకుండా చేశాడు. దేవుని పనిని నీ కుటుంబంలో జరగనీయకుండా చేస్తున్నాడు అంటే, దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగనీయకుండా అభ్యంతర పడుతున్నాయి అంటే అది సాతాను యొక్క క్రియ అని అర్థం చేసుకోవాలా. సాతాను యొక్క క్రియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అంత మాత్రమే కాదు, 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనంలో వీని గురించి రాయబడి, చదవండి. 1వ తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు ఏం చేశాడంట? లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడట. ఎవరంట ప్రేరేపించింది? సాతాను. ఎవరి ద్వారా ప్రేరేపించాడట? దావీదుని ప్రేరేపించి ఇజ్రాయేలు లెక్కించాలనుకున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటే, దేవుని యొక్క కార్యాలను ఆపడానికి, ఇదిగో దేవుని యొక్క బలాన్ని, ఇదిగో మన పక్షాన దేవుడు చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి వాడు ఎంతగానో లోకాశలు చూపిస్తూ, లోక తలంపులు చూపిస్తూ అభ్యంతర పెడుతున్నవాడిగా కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దావీదు ఆ సన్నివేశం గురించి ఒకసారి ఒక ఉన్నతమైన మెసేజ్ మీకు అందించా. ఇదిగో తన సైనికుడు బతిలాడుతూ ఉంటాడయ్యా, ఇదిగో నీ పక్షాన యుద్ధాలు చేసేది దేవుడేనయ్యా, నువ్వు ఎక్కడికి పోయినా నీకు ఓటమి లేదయ్యా, ఎక్కడికి పోయినా నీకు విజయమేనయ్యా, నువ్వెందుకు నీ సైన్యాన్ని లెక్కిస్తున్నావు? నువ్వు లెక్కిస్తున్నావు అంటే దేవుని యొక్క బలాన్ని శంకించినట్లే కదా. దేవుడు నీ పక్షాన చేస్తున్న అద్భుతాలు నువ్వు ఆపుకుంటున్నావయ్యా. నువ్వు తప్పయ్యా రాజుగారు, నువ్వు చేయకూడదయ్యా, నువ్వు లెక్కించకూడదయ్యా. నీ సైనికులు ఎంతమంది ఉన్నా ఇదిగో నీ పక్షాన యుద్ధము చేయవాడు దేవుడయ్యా. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, ఏంది ఇలాగ అయిపోతున్నావు నువ్వు అని చెప్పినా కూడా వినని పరిస్థితిలోకి దావీదు వెళ్ళిపోయాడంటే, దావీదుని ప్రేరేపించింది ఎవరో తెలుసా? సాతాను. దావీదుని కూడా వదిలిపెట్టలేదు. దావీదుని కూడా, ఇదిగో ఆయన నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, ఇదిగో నాకు దావీదంటే అమితమైన ఇష్టమని చెప్పుకున్న దేవుడు ఆ దావీదునే దేవునికి వ్యతిరేకముగా రేపినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఎలాంటి వాడంటే, దావీదు జీవితంలో కూడా దేవుని దృష్టికి దూరంగా దావీదు బ్రతికేటట్లు చేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రేరేపించాడు. ప్రియమైన విశ్వాసి,
దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక మాట. 2025లో దేవునికి వ్యతిరేకంగా వాడు నీకు ఏదైనా ప్రేరణ కలిగిస్తూ ఉంటే ఇప్పటికే స్టిల్ ఇదిగో నీ మనసులో కలిగే ప్రేరణ అది దేవునికి ఇష్టమైందా కాదా అని ముందు నువ్వు బేరీ చేసుకోవాల్సిందే. దేవా, ఇదిగో నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా? నీకు అర్థమైపోద్ది దేవుని మనసు ఏదో దేవుని మనసు కాదేదో. ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి, దేవుడు గమనిస్తున్నాడు అని తెలిసి కూడా జనాలు లెక్కేసిన దావీదు. ఈ దావీదుకి ప్రేరణ ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? ఈ బలమైన ప్రేరణ సాతాను. ఇదిగో నువ్వు బలంగా తప్పు చేస్తున్నావు అంటే, నువ్వు బలంగా లోకానికి నువ్వు అమ్ముడిపోతున్నావంటే, బలంగా నువ్వు ఈ లోకంతో ముడిపడిపోయి ఉన్నావంటే, ఇదిగో నువ్వు ఆ కట్టల నుంచి తెంచుకోలేకపోతున్నావంటే, ఎవరు చెప్పినా నువ్వు వినటం లేదంటే, ఎంతకాడికి ఇదిగో నీ పక్కన వాళ్ళు చెప్పినా, విశ్వాసులు చెప్పినా, యాజకుడు చెప్పినా నువ్వు అదే పొరపాటును మళ్ళీ 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 చేసుకుంటూ తెగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నావంటే, నిన్ను ఆ ప్రేరణలో తీసుకుపోయేది ఏదో తెలుసా? సాతాను ప్రేరణ. సాతాను నీ పక్క నుండి ఇదిగో నీ మనస్సుని వాడుకుంటున్నాడు. సాతాను నీ పక్క నుండి నీ శరీరాన్ని వాడుకుంటున్నాడు. సాతాను నీ పక్క నుండి నీ మైండ్ సెట్ను వాడుకుంటున్నాడు. వాడు ప్రేరణ కలిగిస్తా ఉన్నాడు. వద్దు అయ్యా, లెక్కించబాక, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అంటే వింటున్నాడా? వినటంలా. నేను రాజుని, నేను చెప్పినట్టు చేయి. నా ఇష్టం, నా శరీరం, నా హృదయం, నా తలంపులు, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా. అడగడానికి నువ్వెవరు, చెప్పడానికి నువ్వెవరు అంటున్నాడే కానీ దేవునికి లోబడని వాడుగా ఉంటున్నాడు. కారణం ఏం తెలుసా? వాడు పక్కన ఎవరున్నారు? సాతానుంది. వాడు ప్రేరేపిస్తున్నాడు, మనిషి కార్యాలు తలపెడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూసి 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 దావీదుతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇదిగో మూడు చాయిస్లు ఇచ్చాడు. దాంట్లో కనపడద్దు మనకు. ఆ మూడు కూడా దావీదు లాస్ అయ్యాయి. ఆ మూడు కూడా దావీదు లాస్ అయ్యాయి. భయంకరంగా ఉంటుంది ఆ మూడు కూడా. ఆఖరికి దావీదు అంటాడు, ఎవరో చేతిలో నేను పడిపోవడం కంటే నీ చేతిలోనే నేను పడతానయ్యా. ఆయన చేతిలో పడినా కూడా అనేక వేల మంది చచ్చిపోవాలా. ఎందుకంటే నీకన్నా జాలి ఉంటుంది, దయ ఉంటుంది, వీళ్ళకి అసలు అది కూడా ఉండదు కదయ్యా. తప్పు అయిపోయింది, క్షమించయ్యా. నేను అంటాను ప్రియమైన విశ్వాసి, ఇదిగో నువ్వు పడిపోయి ఉన్నావు, నువ్వు దిగజారిపోయి ఉన్నావు, నువ్వు ఎక్కవలసిన మెట్లు ఎక్కకుండా పతనం అయిపోయి ఇప్పటికే ఉన్నావు. నేను అంటున్నాను, ఇదిగో నువ్వు సరిచేయబడకపోతే నేను దేవుడు ఈ 2025లో కూడా దుష్ట మనసుకి అప్పచెప్పేస్తాడు. దావీదులో ఉన్న మహా గొప్ప గుణం ఏంటంటే, దేవుడు ఇది తప్పు అంటే సరిదిద్దుకునేవాడు కదా. మనిషిలో ఉండాల్సింది అదే. ఇది కరెక్ట్ కాదు దావీదు, ఇది తప్పు దావీదు, ఇది కరెక్ట్ కాదు దావీదు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పిన వెంటనే, అయ్యా తప్పు అయిపోయింది, నేను ఎందుకు చేశానో తెలియట్లేదు, నాకు అర్థం కాని పరిస్థితి, క్షమించయ్యా. ఇదిగో అయ్యా, నేను నీ చేతిలోనే పడతాను అయ్యా. ఇదిగో నన్ను అన్యుల చేతికి అప్పగించబాకయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుని ఇదో దావీదుని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు ఎవడో చెప్పాలా? సాతానే. వాటిలో ఉన్న గొప్ప లక్షణం ఏది? మనిషిని ఏం చేస్తాడు? వీడు ప్రేరేపిస్తాడు. నేను అంటాను, ఇజ్రాయేలు లెక్కించుటకు ఎవరిని ప్రేరేపించాడు? ఇదిగో నిన్ను పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, ఇదిగో నీ బంధువుల్ని, నీ బిడ్డలని, ఇదిగో నీ అన్నదమ్ములని, నీ అక్క చెల్లెల్ని, ఇదిగో వాడు పాడు చేయడానికి వాడు ప్రేరేపిస్తున్నాడు. ఖబర్దార్, నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన దినాలు వచ్చినాయి. 2025లో దేవుని నడుగు పెట్టించాడు. ఇదిగో ఈ మొట్టమొదటి ఆదివారం దేవుడిని సెట్ చేస్తున్నాడు.
వాడి చేత ఏదైనా ప్రేరణకు గురవుతున్నావా? ఇదిగో, పాపము వలన వచ్చు జీతం ఏందంట? మరణం. మరణం, మరణ శాసనం, మరణం. మరణం అది ఎట్టు సంభవిస్తుందో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనిషికి ఉండవలసింది రెండు సావులు చచ్చిపోయేటప్పుడు. ఒకటి, చిన్న పిల్లోడుగా ఏమీ తెలియనప్పుడు చెప్పాలా, వేణు కూతురు చచ్చిపోయింది కదా, ఆడ చచ్చిపోతే డైరెక్ట్గా పరలోక రాజ్యమే. లేదంటే ఆత్మీయమైన విశ్వాసిగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డగా, క్రీస్తును పోలి క్రీస్తు జీవి చచ్చిపోవడం ఒకటి. రెండు మరణాలు. ఈ రెండు మరణాలు కాకుండా నీకు మధ్యలో నువ్వు లోకంతో ఉన్నప్పుడుగా నువ్వు మరణిస్తే, చెప్తున్నా, నువ్వు ఎన్ని వారాలు వచ్చినా, ఎన్నిసార్లు బల్ల చేసినా వ్యర్థం అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు, నీ మీద నేను ఉమ్మి వేయదు. ఏమంటాడంట? ఉమ్మేస్తాడట. అబ్బా, ఆ మాట చదువుతుంటే నేను బాధేస్తుంది. ఇదిగో 2025లో నువ్వు దేని చేత ప్రేరేపింపబడుతున్నావో, నీ ప్రేరణ దేవునికి అనుసంధానముగా ఉందో లేదో, నువ్వు ప్రేరేపబడుతుంది దేవునికి ఇష్టమైందిగా ఉందో లేదో, ఇదిగో నువ్వు ప్రేరేపబడతా ఉన్నావు, అది దేవునికి తగినదిగా ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకోకుండా కానీ దేవునికి ఇష్టమైంది జరుగుతూ ఉంటే దాన్ని నువ్వు ఆప్ చేసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోబు జీవితంలో కూడా ప్రభావం చూపుట ఇక్కడ మనకు చూస్తాం. తనకు కలిగినదంతా నాశనం చేశాడు. యోబు 1వ అధ్యాయం 6 నుంచి 19 వరకు చదవండి అమ్మా. అమ్మా వాడితో కలిసి వచ్చెను. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చి తినని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతను యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడట, చెడుతనమును విసర్జించిన వాడట. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అపవాది యోబు ఊరకయే దేవుని యందు నీవతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. అతని ఆస్తి దేశములో చాలమ్మా, ఆస్తి బహుగా విస్తరించింది. నువ్వు కంచి వేశావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి ఇదిగో దేవుడు కంచి తీసేశాడు. ఉన్న ఆస్తులు పోయినాయి, బిడ్డలు చచ్చిపోయినారు, అన్నీ పోయినాయి. ఆఖరికి అతని శరీరం ఒకటే మిగిలి ఉంది, అది కూడా కురుపులతో నిండి ఉంది, చిల్ల పెంకేసి గీక్కునే పరిస్థితి. ఇదిగో దేవుడు మీద యోబు కూడా ఏం చేసినాడు? ఏష్టపడలేదా? ఏష్టపడ్డాడు. నువ్వు పుట్టించుకుంటా పోయేది కదా, నన్ను ఇట్లా హింసించడం కంటే నా తల్లి గర్భంలో నేను చచ్చిపోయినా బాగుంది కదా. ఇదిగో వాడు పెట్టే సమస్యలు ఎలాగుంటాయంటే, దేవుడి నుంచి కూడా దూరం అయిపోయేటట్లు సమస్యలు పెడతాడు. ఏం పెడతాడు? దేవుడి నుంచి దూరం అయిపోయి, ఎందుకురా, నాకు తెలిసి
కావుల్లో ఒక పెద్ద చర్చి ఉంది, నిద్రపోబోకండి, పెద్ద చర్చి ఉంది. ఆ చర్చిలో బాగా మందిరానికి వస్తూ ఉండేవాడు. ఎందుకనో వాళ్ళ పాపకి ఏదో బాగా లేకుండా ఉందట, అంతే. దేవుని వదిలిపెట్టి మళ్ళీ దేవునిలోకి వెళ్ళిపోయినాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుని వదిలిపెట్టి మళ్ళీ దేనికి వెళ్ళిపోయినాడు? వడ్డీ వ్యాపారంలోకి వెళ్ళిపోయినాడు. దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు ఇదిగో దేవుణ్ణి వదిలిపెట్టేటట్టుగా, ఎంత సమస్య వచ్చినా దేవుని వదిలిపెట్టేటట్టుగా మనం ఉండకూడదు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే. అందుకని దేవుడు అన్నాడు, నీకు సమస్యలు వస్తే నీకు ఓర్వదగిన దానికంటేనూ ఎక్కువ సమస్యలు ఆయన ఇవ్వడట. బైబిల్లో రాయబడి ఉంది. నీకు సమస్య కలిగిందంటే అది నువ్వు ఓర్వదగినదే అన్నా. అది చాలా భయంకరమైన సమస్య పాస్టర్ గారు, అది భయంకరమైన సమస్య. అయినా దేవుడు అంటున్నాడు అది ఓర్వదగినదే. దానికన్నా ఎక్కువ సమస్యలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. నీకు ఓర్వదగిన దానికంటే ఎక్కువ సమస్య రాదు, గుర్తుపెట్టుకోవాలా. ఈ సమస్య ఎంతదైనా సరే అది ఎలాంటిదంట? ఓర్వదగిన సమస్యే. యోబుకు వచ్చినంత సమస్య వచ్చిందా నీకు? కాదు కదా, చిన్న చిన్న సమస్యలే. యోబుకు వచ్చినంత సమస్య నీకు రాలేదుగా, ఓర్వదగిన సమస్యే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాడు చేసే పనులన్నీ ఏంటంటే మనిషిని బాధ పెట్టి దేవుని నుంచి వాళ్ళు ఏం చేయాలా? పక్కకు తీసుకురావాలా. మనిషిని పాపానికి పురుకొలిపి ప్రేరేపించి వాడు ఏం చేయాలా? దేవుని నుంచి వాడిని బయటకు తీసుకురావాలా. దేవుని నుండి బయటికి తీసుకొచ్చేయాలా. వాడి ఆలోచన విధి విధానం అంతా అదే విధంగా ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? చాలు. అననీయాని సఫీరాని ప్రేరేపించింది ఎవరట? చెప్పాలా? సాతాను ప్రేరేపించిందట. అబద్ధము చెప్పడానికి ప్రేరేపించేది సాతానే. నువ్వు అబద్ధాలు చెప్తున్నావంటే, ఇదిగో దైవజనుల ముందు, విశ్వాసుల ముందు, దేవుని ముందు నువ్వు అబద్ధాలు చెబుతున్నావంటే నీ అబద్ధానికి ఇదిగో జనకుడు ఎవరంట? సాతానే. అబద్ధాన్ని ప్రేరేపించేది నీ దగ్గర నుంచి సాతానే. సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది అబద్ధాన్ని చెప్పడానికి. ప్రియమైన విశ్వాసి, ఇదిగో వాడు నిన్ను నరకానికి తీసుకోపోవడానికి ఈ లోక ఆశలు పెట్టి నిన్ను ప్రేరేపిస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలా. ప్రేరేపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆఖరికి దేవుణ్ణి అప్పగించడాన్ని కొరకు కూడా వాడు ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? వాడు ప్రేరేపించాడు. చూడండి, యోహాను 13వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట కనపడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా రైట్. ఇప్పుడు చెప్పాలి ఒక మాట. వాడు ఏం తీసుకున్నాడంట? మొక్క. ఏ మొక్కమ్మా? మాంసం మొక్క. ఏ మొక్క అంట వాడు తీసుకుంది?
దేవుని శరీరం అనే ఏముంది, దేవుని శరీరం అనే రొట్టె ముక్కను ఆయన ఏం చేసేటోడు, పుచ్చుకొన్నాడు. అంటే తిన్నాడా తినలేదా? పుచ్చుకొన్నాడంటే చెప్పాలా? తిన్నాడు. తినిన తర్వాత వాడికి ఏం కలిగిందట? సాతాను వాణిలో ప్రవేశించి. ఈ మాట దగ్గర కాసేపు ఆగదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి క్రైస్తవ బిడ్డలు, ఇదిగో దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని జనాంగం అని పిలువబడుతున్న బిడ్డలు అనేక సార్లు శరీరాన్ని పుచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరు చొరబడుతున్నారు చెప్పాలా? సాతాను వాళ్ళు జ్వరబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో 11 మంది అక్కడ ఉన్నారు. 11 మందిలో అది జ్వరబడలా. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా, వాడిలో మాత్రమే ఇది జ్వరబడింది. అంటే వాడు పుచ్చుకునేది 11 మంది లాగానే వాడు పుచ్చుకోవటంలా, వాడు వేరే విధంగా దాన్ని పుచ్చుకుంటున్నాడు. ఆల్రెడీ దేవుడు నాడు అమ్మకానికి పెట్టి వచ్చాడు, బట్టాడు రాలేదా? ఆల్రెడీ దేవుణ్ణి అక్కడ అమ్మకాన్ని పెట్టి బేరం కుదుర్చుకొని 33 వెండి నాణాలకి వాడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇదిగో బలలో చెయ్యేస్తున్నాడు. చెయ్యేసి వాడు పుచ్చుకోగానే వాళ్ళు ఏమొచ్చిందట? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు కూడా అచ్చం యోధా ఇస్కరియోతు లాగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మందిరానికి వస్తారు, బలలో దేవుని రక్తంలో చేస్తారు. వాళ్ళు ప్రవేశించేది ఏంటంట? సాతాను. బయటికి పోయి వాడు చేసే కార్యాలంతా భయంకరమైన కార్యాలు, అన్యులు కూడా చేయరది. సాతాను వాడిని ప్రేరేపించింది. దేవుని శరీరంలో పాలిబాగు సడయ్యాడే కానీ ఇదిగో సంపూర్ణుడుగా దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలిబాగస్తులు కాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి క్రైస్తవ జనాంగం కూడా ఈ విధంగానే ఉంది. దేవునితో సన్నిహిత సంబంధంగా ఉండాలి అనుకుంటున్నారు. దేవుని శిష్యుడుగానే ఉంటున్నాడు, దేవునితోనే జీవించాడు, దేవునితోనే బ్రతికాడు, దేవుడు తినింది తిన్నాడు, దేవుని దగ్గర అద్భుతాలు చూసినాడు, ఆశ్చర్యకార్యాలు చూసినాడు. ఆఖరికి వీడు దేవుణ్ణి అమ్మడానికి బేరం కుదిరించుకొని కూర్చొని ఉన్నాడు, టెస్ట్ చేసుకొని ఉన్నాడు. వీడు ఏం పుచ్చుకున్నాడంట? చదవాలి మళ్ళీ. ముక్క పుచ్చుకున్నాడు. ఏ ముక్క? రొట్టె ముక్క పుచ్చుకున్నాడు. సాతాను వానిలోకి ప్రవేశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి క్రైస్తవ జనాంగమా, వాడిలో మొక్క పుచ్చుకున్న తర్వాత సైతాను వచ్చింది. నాటి క్రైస్తవుల్లో సైతాన్ని ముందుగానే పెట్టుకొని ఏం చేస్తున్నారు? మొక్క తీసుకుంటున్నారు. లోక ఆశలనే మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నాడు? యూదా ఇస్కరియోతు లాగానే వాడు దేవుణ్ణి ఆడ బేరాన్ని పెట్టించి కుదుర్చుకున్నాడు. నువ్వు లోకానికి నువ్వు అంకితం అయిపోయి, లోకానికి ఇదిగో బానిస అయిపోయి నువ్వు వచ్చి ఈడ బలలో చేస్తున్నావు. నీకు వాడికి తేడానేలే. నువ్వు యూదా ఇస్కరియోతు దేవుణ్ణి నమ్మేశాడు, నువ్వు కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్మేస్తున్నావు. మీ హృదయమే, మీ శరీరమే నా ఆలయం, మీరే నా ఆలయం అని పిలుస్తూ ఉంటే ఈ ఆలయాన్ని ఇదిగో నువ్వు తాకట్టు పెట్టేశావు. ఆయన్ని ఈ శరీరంలో, ఈ హృదయంలో లేకుండా చేశావు. ఆయన్ని సిలువేస్తున్నావు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ప్రేరేపించేవాడుగా కనిపిస్తున్నాడు. ఇదిగో ఆది నుండి వాడికి ఒక పేరు ఉంది. ఆది నుండి ఉంది ఆ పేరు. ఏం పేరు అంటే ఆ పేరు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. అమ్మా, యోహాను 8:44 చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు,
మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు ఏందంట? వాడు ఆది నుండి వాడు నరహంతకుడు. చాలు. నరహంతకుడు అంటే ఏందమ్మా? నరహంతకుడు అంటే హత్య చేసేవాడు, చంపేసేవాడు. వాడి స్వభావమే అది. వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధికుడుగా కనిపిస్తా ఉన్నాడు. వాడి యందు సత్యము లేదు. వాడు అబద్ధమునకు జనకుడుగా ఉంటున్నాడు. వాడు దురాశలను నెరవేర్చుకునేవాడుగా కనిపిస్తా ఉన్నాడు. వాడు పాపము చేయువాడుగా కనిపిస్తా ఉన్నాడు. పాపము చేయువాడుగా కనిపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025లో అడుగు పెట్టిన ఇదిగో బెరాకా ప్రార్థన మందిర సంఘ విశ్వాసులారా, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండవలసింది దేనికో తెలుసా? వాడికి దగ్గర జాగ్రత్తగా ఉండాలా. వాడు ఏ విషయంలో ఏ కోణంలో పడేస్తాడో తెలియదు. డబ్బాశ ఉంటే డబ్బాశ చూపిస్తాడు. శరీరాశ ఉంటే శరీరాశ చూపిస్తాడు. ఇదిగో దుష్టాశ ఉంటే దుష్టాశ చూపిస్తాడు. నీకు దేని మీద ఆశ, ఆ ఆశలోకి నేను తీసుకెళ్ళిపోతావాడు. ఆ రంగుల ప్రపంచంలో నిన్ను నిలబెట్టి ఆ ప్రపంచాన్నంతా చూపిస్తాడు. ఇదిగో దేవుని దగ్గరికి కూడా వెళ్ళాడు. తీసుకెళ్ళి ఇదిగో ఈ లోకాన్నంతా నీకు ఇస్తా. ఏమన్నాడు వాడు? అమ్మా ఇంద్రబాబు అక్కడ ఈ లోకాన్నంతా నీకు ఇస్తాను. నువ్వేం చేయాలా? నాకు మొక్కాలన్నాడు. లోకాన్నంతా ఇస్తాను, నువ్వు మొరకుతావా అన్నాడు. పో సాతానా, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని నీకు తెలియదా? వాడిని అక్కడక్కడికి దేవుడు ఖండించుకుంటా వచ్చాడు. ప్రియమైన విశ్వాసి, క్రీస్తు వారు చేసిన పని నువ్వు చేయాలా. వాడు నిన్ను ప్రేరేపించినప్పుడు అక్కడక్కడికే వాడిని నరికేయాలా. వాడు ఆశలు చూపిస్తున్నప్పుడు అది ఒకవేళ నీకు దాని మీద ఇష్టం ఉన్నా, ఇది వాడు చూపించే ఆశ, అది నాకు అవసరం లేదని వెళ్ళిపోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన భక్తిపరుడు ఉన్నాడు, మంచి దైవజనులు. అన్న పేరు జయరాజ్ గారు అనుకుంటా. కడపలో ఉండేది ఆయన. మంచి మాస్టర్, ఉన్నతమైన చదువులు అభ్యసించి దేవుని పని చేసేటప్పుడు అతను ఒక మంచి సైంటిస్ట్ అనుకుంటా. అతనికి మంచి ఆఫర్ వచ్చిందంట లండన్లో. కవర్ పెట్టి తీసి చూస్తే అతనికి సంవత్సరానికి ప్యాకేజ్ వచ్చి 6 కోట్లు అంట. ఎంత? సంవత్సరానికి ప్యాకేజ్ వచ్చి 6 కోట్లు ప్యాకేజీ. దేవుడు చెప్పాడంట, ఒక 6 నెలలు పనిచేసి వచ్చేసి మళ్ళీ నీ పాదాల దగ్గరికి వచ్చేస్తాను, ఒక 3 కోట్లని వస్తాయి కదా, నా పరిచర్యకు ఉపయోగపడతాయి, పోతానయ్యా అంటే, నీకు నా పని కన్నా డబ్బులు ఎక్కువైపోయినాయి జయరాజ్, నాకన్నా నీకు డబ్బులు ఎక్కువైపోయినాయా? అట్ట కాదులయ్యా, మీరు ఒప్పుకుంటే పోయి ఒక 6 నెలలు ఉండి వస్తానయ్యా. నా దేవుని బిడ్డలారా, దేవుని చేత బంధింపబడి ఆ వచ్చిన ఆఫర్ లెటర్ని అక్కడే చేశాడట. ఎంత గొప్ప దైవజనుడు! ఒకవేళ ఉద్యోగం చేయాలని చదువుకోనున్నా, ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి స్థాయికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నా, ఇదిగో ఎప్పుడెప్పుడు వస్తుంది నాకు ఆ ఆఫర్ లెటర్ని, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఒకానొక టైం కదా వచ్చిన, దేవుడు దానికి వ్యతిరేకి అయితే, దేవుడే దాన్ని వద్దు అంటే అది నీకు అవసరంలే. దేవుడే నిన్ను వాడుకోవాలనుకుంటే నీకు ఆ ఉద్యోగాలు అవసరంలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కన్నా నాకన్నా నీకు అది ఎక్కువ అయిపోయిందా జయరాజ్?
దేవునికి సరెండర్ అయిపోయిన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాడు దేనిలో నుంచి నిన్ను వెతుకుతాడో తెలియదు. నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఒక్కరికి జబ్బు బలహీనత, ఒకడికి లోకం బలహీనత, ఒకడికి అధికార దాహం బలహీనత. ఇదిగో ఏ దాహంలో దేంట్లో నిన్ను పడేస్తాడో వాడికి బాగా తెలుసు. నేను దేంట్లో పడేస్తే నువ్వు వాడికి అణిగిమణిగి ఉంటావు. ప్రియమైన దేవుని జనాంగమా, వాడు నిన్ను ప్రేరేపించేటప్పుడు వాడి ప్రేరణకి దేవుని మనసుకి కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అని నువ్వు గుర్తించాలా. ఎప్పటికీ ఇదిగో దేవుడికి విశ్వాసికి ఏదంట పొత్తు ఎక్కడ. తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది, ఏమి సాంగత్యం, ఏదమ్మా, క్రీస్తుకు ఏమి పొత్తు, ఏమి పొత్తు. ఎప్పటికి కూడా వాడి ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు సెట్ కావంతే. అవి చాలా దూరంగా ఉంటాయి, అవి ప్రత్యేకంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని గ్రహించవలసిన వాడిగా నువ్వు ఉన్నావు. ఇదిగో ఈ 2024 చూడక, ఈ 2025లోకి ప్రవేశించి ఈ 2025 కూడా చూడక చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నువ్వు చనిపోయిన వాళ్ళకంటే నువ్వు గొప్పదానివి కాదు, గొప్పవాడు కాదు. అయినా కూడా దేవుడు నిన్ను బ్రతికించి నిన్ను పోషించి, ఇదిగో ఈ మొట్టమొదటి ఆదివారం నేను దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో ఆయన బల్ల ఆయన శరీరం ఆయన రక్తంలో నిన్ను ఆయన పాలు భాగస్తులు చేస్తున్నాడంటే ఇదిగో నీకెంత ధన్యత ఇచ్చినాడో. దాన్ని నిజం సరిచేయబడవలసిన దానిగా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి గురించి వాడికి చాలా పేర్లు ఉన్నాయట. వాడి పేర్లు ఏమేమి పేర్లు అంటే, వాడు శోధకుడట, వాడు అబద్ధికుడట, వాడు వెలుగుదూతట, వాడు సర్పమట, వాడు విరోధట, వాడు నేరము మోపువాడట, వాడు దుష్టుడట, వాడు సాతానుగా చలామణి అవుతున్నవాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దగ్గర యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట. ఇదిగో ఈ లోక అధికారి వస్తున్నాడు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పాండి, వెళ్ళిపోతాడు ఆయన కూడా. ప్రియమైన విశ్వాసి, అది కరెక్ట్ కాదన్నప్పుడు దాని దగ్గరికి పోయి నువ్వు చేయించలేవు. దానికి దూరంగా నువ్వేం చేయాలా, వెళ్ళిపోవాల్సిందే. దేవుడే చెప్పాడు. వాడు లోకానికి ఏందంట, దేవుడు నోటి వచ్చిన మాట అది ఏంటంటే, వాడు ఈ లోకానికి అధికారి వాడు. యేసేపు ఇదిగో ఆ పొతీఫరు భార్యని జయించడానికి కారణం ఏం తెలుసా? పారిపోయాడు. చొక్కా చినిగిపోయినా పర్వాలేదు, పారిపోయాడంతే. నేనంటాను, నువ్వు అక్కడికి పోయి దాన్ని జయించలేవు. నేను మళ్ళీ చెప్తానా, ఇరుక్కుపోతావు. నువ్వు పారిపోవాల్సిన వాడిగా ఉన్నావు. దావీదు గారు పడిపోవడానికి కారణం ఏం తెలుసా? అక్కడక్కడే తస్కలాడినాడు, పడిపోయినాడు. పారిపోలా, ఆడే ఉండిపోయినాడు, అలాగే చూస్తూ ఉండిపోయినాడు, పడిపోయినాడు. నిన్ను దేంట్లో పాడేయాలో వాడికి తెలుసు. నీ బలహీనతలు ఏందో నీ తల్లిదండ్రులకు తెలియకముందే వాడికి బాగా తెలుసు. నువ్వు ఏ విధంగా కొడితే పడిపోతావో, నీ ఏ విధంగా దిగదారిస్తే పడిపోతావు వాడికి తెలుసు. 2024 అంతా నీ జీవితాన్ని వాడికి అప్పగించేశావు. 2025లో పారిపో. నీ తుది గమ్యం ఏదో నువ్వు ఎరుగు. నీ గురి యొద్దకు పరిగెత్తు. ప్రియమైన విశ్వాసి, వాడిని జయించాలంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అవి చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి.
రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎంత గొప్ప మాట ఈ మాట. ఏం ధరించుకోవాలంటమ్మా? రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలా. అప్పుడు వాడు నీ దగ్గర రావడానికి భయపడతాడు. విశ్వాసమును ఏం చేయాలంట? డాలు పట్టుకోవాలా, డాలు పట్టుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, 14 నుంచి చదువమ్మా. మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలా. నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును తొడుగుకొని నిలువబడుడి. 18వ చదువమ్మా. విశ్వాసమని డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుల అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి కలిగిన వారు అవుతారు. రక్షణయను శిరస్థానము ధరించుకోండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునకు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువ కలిగి ఉండండి. చాలు, మెలకువ కలిగి ఉండండి. వాని తంత్రాలను ఎదిరించాలంటే రక్షణను స్థిరస్థానమును ధరించుకోవాల్సిందే. నీతియను మైమరుపును తొడుక్కోవాల్సిందే. మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోవాల్సిందే. విశ్వాసమనే డాలును పట్టుకోవాల్సిందే. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాల్సిందే. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కోవాల్సిందే. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువ కలిగిన ప్రార్థించవలసిందే, ప్రార్థించవలసిందే. ప్రియమైన విశ్వాసి, నేను అంటాను, వీటిలో ఒక్కటి కానీ నీకు తక్కువైతే, ఇక్కడ 7 ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి. రక్షణ స్థిరస్థానము, నీతియను మైమరుపు, నీ నడుములోకి సత్యమును దట్టి, విశ్వాసమైన డాలు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువ కలిగి చేసే ప్రార్థన. ఈ 7లో ఏది ఒక్కటి లేకపోయినా నిన్ను వాడు శోధిస్తాడు, నిన్ను వాడు ప్రేరేపిస్తాడు, నీ పైన అనేక విషయాల మీద ప్రభావితం చూపిస్తాడు. నిన్ను సత్యమందు వాడు బ్రతకనీడు, నిన్ను మోసపుచ్చుతాడు, నీ పైన తంత్రాలు ఉపయోగిస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు, దేవుని వాక్యం నీలో ఫలించకుండా చేస్తాడు, నేరములను మోపుతాడు, దేవుని పనిని నీలో జరగనీయకుండా, నీ కుటుంబంలో జరగనీయకుండా అభ్యంతరపరుస్తాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి నిన్ను పురికొల్పుతాడు, నిన్ను పురికొల్పుతాడు. అమ్మా, 2025లో ప్రవేశించిన నిన్ను ఇదిగో దేవుడు సాతాను బారి నుంచి నేను తప్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇదిగో వాడు కుయుక్తుల నుంచి నీ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. ఇదిగో వాడిలో పడిపోకుండా నిన్ను ఆయన జాగ్రత్త చేయాలని కోరుకుంటున్నాడు, జాగ్రత్త చేయాలని కోరుకుంటున్నాడు. ఇదిగో బల్లకు సమీపిస్తున్న నీవు, ఇదిగో ఆయన శిలువ వైపు చూద్దాం. అయ్యా, నా కోసం నువ్వు కాచిన రుదుదారులు అంతా ఇంత కాదయ్యా, నా కోసం నలిగిపోయావు, నా కోసం కొట్టపడ్డావు, నా కోసం చిత్రహింసలు పాలయ్యావు, నా కోసం తండ్రి నాయనా ఇదిగో అయ్యా నాయనా నీ రక్తానంతా ధారపోసేసావు, నా కోసంగా నాయనా వస్త్రహీనుడిగా మారిపోయావు. ఇదిగో నాయనా నువ్వు ఇచ్చిన ఆ సిలువలో నువ్వు ఇచ్చిన
రక్షణను నేను చేత పట్టుకుంటాను. ఇదిగో నైనా నువ్వు ఏ విధంగా అయితే నీతిగా జీవించావో నేను కూడా అదే విధంగా నీతిగా జీవిస్తాను. ఇదిగో తండ్రి నైనా విశ్వాసమైన డాలు పట్టుకొని ఇదిగో నైనా గురి ఎద్దుకు పరిగెస్తాను. ఇదిగో నైనా వాక్యమైన డాలును ధరిస్తాను. ఇదిగో నైనా మెలకువ కలిగి అయ్యా పట్టుదలతో తండ్రి నైనా ప్రార్థన చేస్తాను. ఇదిగో సిద్ధ మనసుని జోడు అయ్యా నేను కలిగి ఉంటాను. ఇదిగో నీ సిలువ దగ్గరికి వస్తున్నానయ్యా. 2025 లోకంలో పడిపోకూడదయ్యా. 2024లో నా జీవితం చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందయ్యా. ఇక డ్యామేజ్ కావడానికి లేదని ఆయన వాడు పూర్తిగా నన్ను బలహీనపరిచి నన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడయ్యా. ఇదిగో నన్ను అయ్యా వాడు బారిన పడనీయకుండా నన్ను సరిచేయండి. లోక తలంపులతో నేను బ్రతికి ఉన్నానయ్యా. ఇటువంటి బ్రతుకు నాకు లేకుండా చేయండి. నీ జనాంగముగా నీ ప్రజగా ఇదిగో నీ బిడ్డగా ఇదిగో నైనా నీవు రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడిన వాడిగా నైనా నయ్యా నేను నీ కోసం బ్రతకాల్సిన వాడిగా ఉన్నాను. నేను లోకంలో పడిపోతున్నానయ్యా. లోకం నుంచి నన్ను దూరంగా చేయయ్యా. లోకం నుంచి దూరం చేయి. 2025లో నైనా సాతాను యొక్క కుయుక్తులు ఎరిగి నేను నా కుటుంబం నా బిడ్డలు నా భర్త జీవించాలనుకుంటున్నావని ఆరాధించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా